యూజ్ఫుల్ టిప్‌తో మీకు ఇవాళ వీడియో అనేది చేస్తున్నాను. ఈ ప్యాకింగ్ ఏంటనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో బుక్ చేశానండి ఇది. వాల్‌పేపర్ షీటు, మిషను చెక్క అదే సన్‌గ్లాస్ అన్నది ఒక మిషన్‌కి బాగా పాడైపోయింది. ఇప్పుడు బడ్జెట్ పెట్టే పొజిషన్‌లో లేనులే అని వాల్‌పేపర్ అన్నది బుక్ చేసి, దీనికి మేము వాల్‌పేపర్‌తో డెకరేషన్ అన్నది చేస్తున్నాము. మీకు యూజ్ అవుతదన్న రకంగా ఈ వీడియో అన్ని నేనే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది చూడటానికి చాలా నీట్‌గా ఉంది కూడాను. మనకు అందంగా కూడా కనిపిస్తుంది. ఈ వాల్‌పేపర్‌లో మనకి కలర్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మేము హ్మ్, స కొంచెం దళసరిగా ఉన్నయి కూడా ఉంటాయి. మనకి ఏది కావాలితే అదన్నది బుక్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలి సైజుని చూసి, సైజుని బట్టి మనకు కావాల్సిన ఒక ఐటెంని బట్టి కటింగ్ అన్నది కట్ చేసుకొని మనము క్లాత్‌ని అనేది అంటించుకోవాలి. అంటించుకునేటప్పుడు ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు అది. ఎందుకంటే మనం తీసిన తర్వాత గమ్ అన్నది వెంటనే అంటుకుపోయి ఆరిపోద్ది. ఇద్దరన్నది కంపల్సరీ ఉండాలి. కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ, కొంచెం కొంచెం అంటించుకుంటూ రావాలి. ఈ రకంగా అంటించామంటేనే మనకి క్లా ఈ వాల్ పేపర్ అన్నది గమ్ ఎక్కువ స్టిక్ అవుతది. ఒకసారి మనము ఆ పేపర్ అనేది తీసేసి అంటించేస్తే అది గమ్ అన్నీ ఆరిపోయి ఎక్కువ స్టిక్ అన్నది అవ్వదు. అందుకనే కొంచెం కొంచెం చూడండి కింద నుంచి నేను ఓపెన్ చేస్తున్నాను. పైనుంచి మా పాప అన్నది స్టిఫ్‌నెస్ చేస్తుంది. ఇలా ఓపెన్ చేసుకుంటూ క్లాత్‌ని జరుపుకుంటూ టైట్‌గా, టైట్‌గా చూడండి స్కేల్‌తో టైట్‌గా అన్నది ఏస్తే మనకి ఎక్కడ ముడత లేకుండా అన్నది వస్తుంది. అప్పుడే మనం అంటించినప్పుడు నీట్‌గా అన్నది ఉంటది. ఎక్కడైనా ముడత లేకుండాను. ముడుతుందంటే మళ్ళీ మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందవుతది. ఇది స్టిచ్చింగ్‌కనే కాదు దేనికైనా మనం బీరువాలకి, వాల్ పేపర్‌లకి అంటే గోడలకి దేనికైనా కూడా అంటించొచ్చు. అంటించేటప్పుడు మటికి కంపల్సరీ ఇద్దరనేది ఉండాలి. ఒకళ్ళేమో ఇలా స్టిప్‌గా పట్టుకొని ఇంకొకళ్ళు అంటించుకుంటూ ఇలా టైట్‌గా పట్టుకుంటూ రావాలి. అది స్కేల్‌తో గానీ సాఫ్ట్‌గా ఉన్న దాన్ని దేనితో అయినా మళ్ళీ ఇలాగా నొక్కుకుంటూ వస్తే మనకి నీట్‌గా అన్నది వస్తది. చూడండి ఎవరికైనా యూజ్ అవుతదన్న రకంగా వీడియో అనేది పెడుతున్నాం. కొంచెం టైం అన్నది పడతది. తర్వాత మొత్తం అంతా ఫినిషింగ్ అయిన తర్వాత మనకు చాలా నీట్‌గా అన్నది కనిపిస్తది. ఎందుకంటే మనం మళ్ళీ బల్లది ఎంచుకోవాలంటే మ్యాక్సిమము 2000 పైనే పడుతది. మనకి నీట్‌గా అన్నది వల్లన్నది తయారవుతది. మనం ఎక్కువ వాటర్ అది ఏమి ఉండదు కాబట్టి ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం క్లాత్‌లు స్టిచ్చింగ్‌కే కదా! దేనికైనా అందుమూలన ఇలాంటివి తేలిగ్గా మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి టైట్‌గా అన్నది అంటిస్తున్నాము. ఇలా టైట్‌గా అంటిస్తేనే చూడండి ఇద్దరి మట్టుకి కంపల్సరీ ఉండాలి. ఒకసారి ఓపెన్ చేసి అంటిస్తే మట్టుకి గమ్ము జిగురు అనేది పోయి అది ఫిట్‌గా అన్నది అంటుకోదు. చూడండి మా పాప నేను అన్నది ఇలాగా ట్రై చేసాము. చూడటానికి చాలా ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలరు. మేము లైట్ కలర్ అనేది బుక్ చేసాము. ఇందులో మనకి ఏ కలర్ కావాలితే కలరు, డిజైన్ కావాలితే డిజైన్ అన్నది ఉంటది. ఇలాంటివి మనం ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తానికి మ్యాక్సిమం మిషన్ అయితే కంప్లీట్ చేసాము. చాలా నీట్‌గా అన్నది వచ్చింది. డైరెక్షన్ అన్నది ఎవరిష్టం వాళ్ళు ఏ డైరెక్షన్‌లో కావాలితే ఆ డైరెక్షన్‌లో అయితే అంటించుకోవచ్చు. మేమైతే ఒక్కొక్క పీస్ అన్నది తీసుకొని డైరెక్షన్‌లో మొత్తానికి మ్యాక్సిమం మిషన్ అయితే అంటించడం అయితే కంప్లీట్ చేసాము. ఈ టిప్ యూజ్ఫుల్ అందరికీ ఉపయోగపడుతుందన్న రకంగా వీడియో అనేది పెట్టాము. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు అన్నది అప్లోడ్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి.
చూడండి మా పాప మొత్తానికి హెడ్ కూడా కంప్లీట్ చేసింది. మళ్ళీ హెడ్ కూడా ఎందుకు వదలడం చిరాగ్గా ఉంది. పేపర్ లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్ అన్నది పెడతాను. చూడండి మొత్తానికి పూర్తిగా తయారైన మా డిజైనర్ మిషన్ అన్నది బాగుంది కదా! మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.